జై శ్రీరామ్, జై హనుమాన్. అబ్బాబాబా, ఈ వర్డ్ ఇని ఎన్ని రోజులు అయిపోయిందో అనిపిస్తుంది. హిస్టారిక్ 50 days సెలబ్రేషన్స్ ఆఫ్ హనుమాన్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదావా? చాలా చాలా కాలం అయిపోయింది 50 days అనే పదం విని అని అనిపిస్తుంది. బట్ ఇవాళ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా చాలా సంతోషంగా ఉంది. మన హనుమాన్ కాస్ట్ అండ్ క్రూతో పాటు మన మీడియా ఫ్రెండ్స్ అందరూ అండ్ అలానే ఫ్యాన్స్ అందరూ కూడా లైవ్ లో ఈ కార్యక్రమాన్ని జాయిన్ అవుతున్నారు. ఇలా మీ అందరితో కలిసి ఈ హిస్టారిక్ 50 days సెలబ్రేషన్స్ ని మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడం మా అందరికీ చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు వింధ్య. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్రీమతి చైతన్య ప్రజెన్స్, కె నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గా మన ముందుకు వచ్చేసింది హనుమాన్ ఆన్ Jan 12th. మరి గౌరవ హరి గారు, అనుదీప్ దేవ్ గారు, కృష్ణ సౌరభ్ గారు మ్యూజిక్ తో, శివేంద్ర గారి ఫోటోగ్రఫీతో, సూపర్ హీరో తేజ సజా అండ్ ఆ బ్యూటిఫుల్ అమృత అయ్యర్ హీరో హీరోయిన్స్ గా Jan 12th సంక్రాంతి కానుకగా మనందరి ముందుకు వచ్చినటువంటి సినిమా హనుమాన్ ఎలాంటి రికార్డ్స్ డే బై డే క్రియేట్ చేస్తుందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ 100 crores క్లబ్ అని చెప్పి 200 crores క్లబ్ అని చెప్పి చాలా చాలా వింటూ ఉంటాం. బట్ హనుమాన్ స్టార్ట్ అయినప్పుడు, ఎస్పెషలీ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడు, ట్రైలర్ లాంచ్ అప్పుడు ఎవ్వరూ కూడా ఊహించలేదు 300 crores సాధిస్తుందని చెప్పేసి. బట్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ హనుమాన్ గురించి ఎస్పెషలీ 2024లో ఎక్కడికి వెళ్ళినా అందరి నోట ఒకటే మాట. అంత డీప్గా కనెక్ట్ అయ్యారు ప్రతి ఆడియన్స్ కూడాను హనుమాన్ సినిమాకి. సో ఒక్కసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సెలబ్రేషన్ని మనం అయితే ముందుకు తీసుకువెళ్దాం. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేసినటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బికాస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ స్పెషాలిటీ అనేది ఉంది. అవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ 92 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మనం చూస్తున్నాం కదా, వెనకాల చూడొచ్చు మీరు. ఎస్, ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈజ్ హనుమాన్. సో ఎప్పుడూ కూడా ఈ 92 yearsలో ఇంత కలెక్షన్ అనేది ఎస్పెషలీ సంక్రాంతి రిలీజ్కి మనం చూడలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ విత్ హనుమాన్. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దామంటే హనుమాన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా వచ్చింది, ప్రస్తుతం 150 థియేటర్స్లో 50 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో మెనీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ హనుమాన్. మరొక్కసారి జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా దూసుకు వెళ్తుంది ఒక ఏవీ రూపంలో చూసేద్దాం. ఆ తర్వాత ఈ సినిమా గురించి మరింతగా మాట్లాడుకుందాం. ఇవాళ హిస్టారిక్ 50 days సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇంతింతై వటుడంతై అన్నట్టుగా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంత దూరం వెళ్తుంది, ఇంకా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ తేజ, మీరు స్టార్టింగ్ పూజా సెరమనీలో కూడా ఇదే షర్ట్ వేసుకొచ్చారా? కలిసి వచ్చిందని చెప్పి మళ్ళీ అలానే కనిపిస్తున్నారు. బ్యాక్ టు ద సేమ్ లుక్. అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా వన్స్ అగైన్ మెనీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సక్సెస్ గురించి మరింతగా మాట్లాడాలి అని అంటే కాస్ట్ అండ్ క్రూని స్టేజ్ మీదకి పిలిస్తేనే కదా వాళ్ళ మాటలో ఇంకా అర్థమవుతుంది రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి కంటెంట్ ఉన్న సినిమాకి డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపు ఆడుతుంది, రేపు కాకపోతే ఇంకొన్ని రాబోయే వీక్స్లో సినిమా అనేది వెళ్తుంది అనే భరోసా ఆయన ఎప్పుడైతే ఇచ్చారో ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఏదైతే చెప్పారో అదే మనం చూస్తూ వచ్చాం. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ గ్లోరియస్ మూమెంట్ విత్ ఆల్ ఆఫ్ యూ హియర్ టుడే. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారిని అలాంగ్ విత్ చైతన్య గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఈ సినిమా ఇంత దూరం వచ్చిందంటే ఇది వీళ్ళు నాటిన విత్తనం. ఆ నమ్మకం ఏదైతే నాటారో అది వాళ్ళ చాలా పెద్ద వృక్షం లాగా మనం చూస్తున్నాం. సో ఫస్ట్ నిరంజన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరులోనే నిరంజన్ అని ఉందండి, అండ్ సినిమా టైటిల్ కూడా హనుమాన్. అండ్ ఏ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, ఇన్ని ఇయర్స్ పట్టింది, ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్, అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పటికి వచ్చినటువంటి జర్నీ గురించి మీ మాటలో వినాలని ఉందండి. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ 21లో నేను ప్రశాంత్ని అప్రోచ్ అయ్యి హనుమాన్ అని స్టార్ట్ చేసి వాట్ వీ బిలీవ్డ్ ఇన్, ఏదైతే బిలీవ్ చేసామో ఐ థింక్ ప్రశాంత్ అని నేను అచీవ్ చేస్తామనుకుంటున్నాము. సో దట్ స్పీక్స్ 50 days in 150 centers. I mean
ఇలా 50 డేస్ 100 డేస్ అనేది బ్యాక్ ఇన్ 90s 2000స్లో వినడమే కానీ చాలా ఇయర్స్ తర్వాత వీఆర్ డూయింగ్ దిస్ సెలబ్రేషన్స్ వీఆర్ వెరీ హ్యాపీ పార్ట్ ఆఫ్ దిస్ అని అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఫస్ట్ మూవీయే ఇంత సక్సెస్ చూడడం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సో యాజ్ ఐ టోల్డ్ ఐ మీన్ దిస్ ఈజ్ ఓన్లీ వీ ఫీల్ 1% ఆఫ్ అవర్ cinematic universe. So we have a lot to achieve and a lot to come from the PVCU universe. ఇంత సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ we thank all the media. So 100% ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ దే సపోర్టెడ్ ఫ్రమ్ డే వన్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళు లేకపోతే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. సో ప్రతి పోస్టర్ కానీ ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ అయిన ప్రతిసారి దే ఓన్ ద ప్రాజెక్ట్ అండ్ దే టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. సౌత్ ఇండియా ప్రమోషన్స్ కావచ్చు, నార్త్ కావచ్చు, అండ్ ఈవెన్ ఓవర్సీస్ ప్రమోషన్స్ కానీ ప్రతి దాంట్లో మీడియా హెల్ప్ డే లాట్. సో దాంతోపాటు వంశీశేఖర్ గారు హనుమంతుల్లా వాళ్ళు వెంట ఉండి మాతో డే వన్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఎంత నమ్మామో వాళ్ళు అంతే నమ్మారు. సో అండ్ వీ అచీవ్డ్ ఇట్ విత్ దేర్ సపోర్ట్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ క్యాస్ట్ అండ్ క్రూ, మా డైరెక్టర్ గారు కానీ అండ్ హీరో తేజ సజ్జా. సో ఈవెన్ హీ బిలీవ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఫర్ 3 years అండ్ ఏ అదర్ ప్రాజెక్ట్స్ చేయకుండా 3 years ఈ ప్రాజెక్ట్ని నమ్ముకొని ఉన్నందుకు ఐ హోప్ హీ గాట్ ద సక్సెస్ వాట్ హీ నీడ్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ హీ విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద సేమ్ వే. అండ్ థ్యాంక్స్ టు ఇక్కడ మా అదర్ క్యాస్ట్ అండ్ క్రూ రాలేకపోయారు, అమృత అయ్యర్ గారికి, వరలక్ష్మి గారికి. అండ్ థ్యాంక్స్ టు వినయ్ రాయ్ గారు. సో యువర్ రోల్ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ another important role Vibhishanuడి క్యారెక్టర్ సముద్రకని గారు, it helped a lot for our project to maintain the thread. So thank you very much సముద్రకని గారు. అండ్ గెటప్ సీన్ గారికి, రోహిణి గారికి, సత్య గారికి, సో రాకేష్ మాస్టర్ గారికి, సో వెన్నెల కిషోర్ గారికి, అందరికీ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ 50 days 150 theatres, ఇది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ లేకుండా పాసిబుల్ అవ్వదు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. సో కమింగ్ టు ఫస్ట్ నార్త్ ఇండియా థియరిటికల్ రైట్స్ వెన్ వీ కొలాబరేటెడ్ విత్ ఆర్కేడి స్టూడియోస్. సో రివాజ్ గారు అండ్ దుగ్గల్జీ helped us a lot on the project and how we need to design the Hindi dialogues, dubbing to make sure it supports the nativity of the North language. So chala help ayindi and they took it to next level in North India. Thank you Rivas, thank you Dugalji for that. And overseas my close friend Sandeep Nirvana. So he was able to achieve very good numbers for North America, Canada and USA, as well as for Gulf countries and UK and Australia, New Zealand, everywhere helped us a lot in the distribution part. Thank you very much Sandeep. And coming to other distributors of Andhra, Gunturu తులసి రెడ్డి గారికి కానీ, వైజాగ్ సురేష్ గారికి కానీ, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారికి, అండ్ కృష్ణా వెస్ట్ ధీరజ్ గారికి, అండ్ ఈస్ట్ బుచ్చిరాజ్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రాజెక్ట్ ఓన్ చేసుకొని ప్రీమియర్స్ నుంచి ఎవ్రీ టైం ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి థియేటర్స్ పెంచుతూ ప్రతి సెంటర్లో ఆడియన్స్కి కావాలి అన్నప్పుడు ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తూ ప్రతి థియేటరు ఆంధ్రాలో సంక్రాంతికి మీరు టేక్ కేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సీడెడ్ శోభన్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. శోభన్ గారు కూడా
ప్రతి సెంటర్ సంక్రాంతికి ఆడియన్స్కి అవైలబుల్ ఉండేటట్టు ప్రతి చోట చాలా మంచిగా ప్లేస్ చేశారు మూవీని. అండ్ నెక్స్ట్ నైజాం శశి గారు. సో ఐ మీన్ మైత్రి డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ ఇన్ నైజాం టు గెట్ ఏ షేర్ ఆఫ్ అరౌండ్ 33-34 crore షేర్ రావడం నైజాం ఈ మూవీ అనేది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శశి గారి ప్రోగ్రామింగ్, హౌ హీ డిడ్ షిఫ్టింగ్ ద షోస్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ అండ్ సిటీ కానీ మల్టీప్లెక్సెస్ కానీ ఎవ్రీవర్ హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శశి గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడక్షన్ టీమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అసిస్టెంట్ రెడ్డి గారికి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ కుశాల్ గారికి, పుష్పక్ గారికి, అండ్ అవర్ ప్రైమ్ షో మేనేజర్ వెంకట్ మంచి గారికి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, క్రూ, ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర గారికి, ఆర్ట్ డైరెక్టర్ నాగేందర్ తంగల గారికి, అండ్ పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారికి, ఎవ్రీ వన్ దే సపోర్టెడ్ ఆల్ దీస్ 3 years ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. అండ్ మా ఎడిటర్ సాయిబాబా గారు, అండ్ ఎవ్రీ వన్ వర్క్డ్ డే అండ్ నైట్ టు అచీవ్ దిస్. అండ్ ఐ హోప్ వీ do the same magic with our future projects also, and we work in this way only. Genuine efforts istamu, and we are hoping audience will bless us same way in our future projects, it is coming in the universe or other anything. Thank you very much. బట్ ప్రస్తుతానికి మన హనుమాన్ సినిమాలో మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి క్యారెక్టర్ తేజ గారికి ఫ్రెండ్ రోల్ లో నటించినటువంటి గెటప్ శ్రీను గారు ఎక్కడున్నారు? ప్లీజ్, కెమెరా వెనకాల దాక్కున్నారంటే మీరు గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ గెటప్ శ్రీను గారు. ఆయన పేరులో ఉన్నటువంటి గెటప్ మాకు సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించింది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే ఇన్ ద హిస్టారిక్ 50 days సెలబ్రేషన్స్. మరి మీ మాటల్లో మీ క్యారెక్టర్ గురించి, మీ జర్నీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి అన్నీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. దాదాపుగా 92 సంవత్సరాల సంక్రాంతి చారిత్రక విజయాన్ని అందించిన ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకి, అలాగే సినీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా హనుమాన్ యూనిట్ తరపున మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్స్ అలాట్. అండ్ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి గురించి. ఎందుకంటే కరెక్ట్ క్యారెక్టర్లు పడట్లేదు, ఎంత చేసినా రికగ్నైజ్ రావట్లేదు అన్న దాంట్లో ఒక చిన్న దీంట్లో ఉండేవాడిని. ఇప్పుడు అది జాంబీ రెడ్డితో ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక లుక్, టోటల్ అటైర్ మార్చి ఆ సినిమాలో ఒక స్లాంగ్ ఇవన్నీ క్రియేట్ చేసి నాకు కసిరెడ్డి అనే పేరు పెట్టి ఆ సినిమాతో నాకు నిజంగా చెప్పాలంటే ఒక వానమాలు నేర్పిన క్యారెక్టర్ అది. దాని తర్వాత మళ్ళీ హనుమాన్లో కాశీరెడ్డిని కాశీగా మార్చి దీంట్లో ఒక్కొక్క అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారు. సార్, వన్స్ అగైన్ కొన్ని సినిమాలు చేస్తే సినిమాలకి పేరు వస్తుంది, కానీ దాంట్లో చేసిన క్యారెక్టర్స్ కొన్ని సినిమాలు మాత్రం వస్తాయి. ఈ సినిమాతో పాటు దాంట్లో పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ, అలాగే అందరి ఆర్టిస్టులకి ఈ సినిమాకి పేరు తెచ్చారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పటికీ మీకు రుణపడిపోయి ఉంటాను. అండ్ ఆయనతో చేయడం ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, మనకి తెలిసి అనుకుంది ఎంతో అనుకుని వస్తాం. వన్స్ కెమెరా ఆన్ చేసి యాక్షన్ చేసిన తర్వాత వన్ మోరల్ చెప్పే కొద్దీ మనం చాలా నేర్చుకోవాలి అని తెలుస్తుంది. ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఉండొచ్చు ఆయన సినిమాలో పనిచేస్తే. అలాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీ దొరకడం చాలా చాలా సంతోషం. అండ్ అలాగే ఆయన నమ్మిన మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆయన ఎప్పుడు లొకేషన్లో చెప్పేవాళ్ళు, ఒక ఏదైనా సీక్వెన్స్ ప్లాన్ చేసేటప్పుడు ఇదండి సెటప్ అని అంటే పక్కన వెంకట గారు పెరిగిపోతుంది అంటే ప్రశాంత్ గారు పక్క పిలిచి, మేము పెరిగిపోతుందని బాధలో ఉన్నామండి, ఆయన ఫోన్ చేస్తారు, పర్లేదు మీరు కానివ్వండి, మీరు నమ్మారుగా కానివ్వండి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారని చెప్పి ఆ మాటలు వినేవాడిని నేను లొకేషన్లో. అండ్ ఇద్దరి మధ్యలో ఆ నమ్మకం, ఆ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మీరు తెలుగు ప్రేక్షకులకు అందించాలి, ఇండియా వైజ్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే
నేను జాంబిరెడ్డి నుంచి తేజ గారితో వర్క్ చేస్తున్నాను, మా హీరో తేజ గారితో. అండ్ ఆయనలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక సినిమా లొకేషన్కి వెళ్ళి హ్యాపీగా మేకప్ వేసుకొని ఇచ్చిన సీన్ చెప్పేసి వచ్చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్కి వెళ్ళి ఉండిపోవచ్చు. బట్ డే 1 నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం సినిమా 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 పేల్చడం, సినిమా తినడం, సినిమాతో పడుకోవడం, ఇది తప్పించి ఇంక వేరే ధ్యాస లేదు, వేరే ఊసు ఉండదు ఆ మనిషికి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఎక్కువ పంక్చువాలిటీ ఎక్కువ, నేను తెగ ఫీల్ అయిపోయేవాడిని. లొకేషన్కి వెళ్ళి బాగా టైంకి వెళ్ళిపోతానని ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని. నేను వెళ్ళేవారికి క్యారీవన్ ముందు కారు ఉంటుంది, లోపలే ఉంటాడు, ఒక హెయిర్ బ్లోవర్ సౌండ్ అనిపిస్తుంది, జజ్ అని వచ్చారేనా ఓకే అని చెప్పాను. కానీ లోపల పోయి సీన్ గారు సీన్ పేపర్ ఇచ్చారు ప్రశాంత్ సార్, మనం ఇది అనుకుందామండి, ప్రాక్టీస్ చేద్దాం, ఏమైనా కొత్త వస్తాయి అని చెప్దాం, ఆయన ఓకే అంటే చేద్దాం ఇలాగా. సో ప్రతిరోజు ఒక సీన్ ఇచ్చినప్పుడు దానికి ఎంత చేయాలి, ఎంత పెట్టాలి, దానికంటే ఎక్కువ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్కి ఈ సినిమాలో పవర్స్ వచ్చిన ప్రతిసారి ఆయన ఐ కలర్ మారుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఒక ఐ లెన్స్ పెట్టేవాళ్ళు, ఆ లెన్స్ వల్ల ఆయన కన్ను ఆల్మోస్ట్ 70% డ్యామేజ్ అయింది. తొందరగా అది మీరు కోలుకోవాలి, ఆ హనుమంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ ముందు వరకు కూడా ఈ ప్రమోషన్స్ ఎలా చేద్దాం, ఆయన తరపు నుంచి ఆయన ఎంతవరకు ఏం చేయొచ్చు, ఎలాంటి ఇంటర్వ్యూ చేయొచ్చు, ఎలాంటి కంటెంట్ చేయొచ్చు, ఇవన్నీ ఇంత మనసు పెట్టి ఇంత సినిమా మీద ఇంత ధ్యాస పెట్టడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ నిజంగానే అలాంటి హీరోలు దొరకడం రాబోయే కాలంలో మీరు ఎవరైతే డైరెక్టర్లతో పనిచేస్తున్నారో వాళ్ళకి నిజంగా చాలా చాలా ప్లస్ అండి, అదృష్టం కూడా. సో మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ప్రతి సినిమాకి ఇలాగే పనిచేయాలి. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మా శివన్న డిఓపి, ఆయన ఎలా అంటే చిన్నపిల్లలకి ఇంజెక్షన్ ఇస్తారు కదండి, అలాగా ఇలా ఇచ్చి అలా తీసేస్తారు. అసలు షార్ట్ పెట్టారా ఏం చేశారో తెలియదేమో. సో ఇయర్ మొత్తం ఆయనే బ్లాక్ బస్టర్లు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్, నాకు తుంగభద్ర నుంచి పరిచయమైన హరి గౌర గారు, ఆయన సాంగ్స్ కార్లో రిపీట్ మోడ్లో పెట్టుకుని వినేవాడిని, ఈయనతో మళ్ళీ ఎప్పుడు చేస్తానని అనుకునేవాడిని. ప్రశాంత్ వర్మ గారు మన సినిమాకి హరిగౌర గారా, అయ్యా మన వాళ్ళే అని చెప్పి, మన ఫ్యామిలీ అని చెప్పి చాలా ఆనందంగా ఉంది. అండ్ మళ్ళీ అప్పుడైతే ఏదైతే వైబ్స్తో మధ్యలో మన జర్నీ బ్రేక్ అయిందో, మళ్ళీ అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వైబ్స్ మళ్ళీ ఈ సినిమాతో మొదలవడం చాలా చాలా సంతోషం. మా లిరిసిస్ట్ సింహ గారు, అలాగే కృష్ణ సౌరభ గారు ఒక మంచి సాంగ్ అందించారు దీనికి, అలాగే అనుదూప్ గారు. అండ్ నేను ఇప్పుడు ప్రశాంత్ గారు ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఒక శివుడి దర్శనం కోసం వెళ్తే నందీశ్వరుడు ఎలాగా ఒక ధ్వజస్తంభం దాటుకుని వెళ్తామో, అక్కడ నా సాయి గారు ఎప్పుడు కనిపించేవారు, మా ఎడిటర్ సాయిబాబు గారు అక్కడే ఉండేవాళ్ళు. అలాగే మా హరి గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. సో ఇంతమంది ఇది ఓన్ ఫ్యామిలీలా ఫీల్ అయ్యి, ఇది నా జాబ్, ఇది మా సినిమా అని ఫీల్ అవ్వబట్టి ఈ రోజున ఇంత పెద్ద విజయాన్ని పెద్ద ప్రేక్షకులందరూ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాకి హీరోయిన్గా పనిచేసిన అమృత అయ్యర్ గారు ప్రతిరోజు లొకేషన్లో చాలా జోగియల్గా, చాలా మన తెలుగుంట మన పక్కింటి అమ్మాయిలాగా చాలా జోగియల్గా ఉండేవాళ్ళు. అలాగే మన రాజేష్ శెట్టి గారు, అండ్ అలాగే సముద్రగని గారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా, సముద్రగని గారితో నేను కాంబినేషన్ చేయలేదు, బట్ ఈ సినిమా పనిచేసిన ఆల్ వరలక్ష్మి సరత్కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మా సత్య నేను నా సీన్లకి ఎంత ఎంజాయ్ చేసాను తెలియదు కానండి, దానికి రెట్టింపు నేను ఎంజాయ్ చేసింది మా సత్య క్యారెక్టర్కి. వాడిని చూస్తే నవ్వు నాకు, సత్య మిస్ యూరా, ఇక్కడ నువ్వు లేవు, మేబీ లాస్ట్ టైం తేజ గారు అన్నట్టు సక్సెస్ వచ్చింది, మనం అవసరం లేదని చెప్పి రాలేదేమో నువ్వు రిపీట్ చేశా. అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి కాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నా స్టైల్లో చెప్పాలంటే ఇదే అసలైన సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు, వన్స్ అగైన్ మీకు కూడా మెనీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నేను పిలబోయే వ్యక్తికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ కన్నడ తమిళ్ సినిమాలో ఆయన చేసినట్టు వర్క్ అలాంటిది తెలుగు సినిమాలో కూడా ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు. అండ్ హనుమాన్లో చాలా స్పెషల్ క్యారెక్టర్లో మనందరి ముందుకి వచ్చేసి మనల్ని కనువిందు చేసినటువంటి వినయ్ రాయ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్.
మరి హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్లో ఆయన జర్నీ గురించి, ఆయన హనుమాన్ ఎక్స్పీరియన్స్ గురించి ఇప్పుడు ఆయన మాటలోనే విందాం. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. That's as much Telugu as I know for today. I'm sorry I can't make a big speech in Telugu, so kindly excuse me. When I first started this project, I spoke to Prashant on the phone, and Prashant told me the whole story in 2 minutes. And I just told Prashant, everything is fine, the story sounds great. I said, the only thing I'm worried about, Prashant, is the CG. So Prashant replies back saying, Vinay, I'm a national award winner in CG. I said, okay, I'm doing this movie, and I kept the phone down. And from that day, my journey with Prashant and his team started. And boy, oh boy, little did I know what a ride it was going to be. It was a great team. It was great memories. Teju, Amrita Iyer, Varalakshmi Garu, Get Up Srini Garu, Satya, Samudragani Garu, Nagi Garu, our art director, Lanka, costume designer, who I loved wearing those costumes. Thanks for the designs and the costumes, Prashant and Lanka. It was incredibly memorable. Neha, thank you so much for all the help that you gave while we did it. In my 18-year career, if I actually felt that there was a movie that reached perfection, this was it. Everyone did their job to perfection. The director, the hero, the heroine, the remaining cast, the sound, Harigaru, incredible sound. By the time I heard it on the trailer and in the opening, I mean, you took the movie to another level. God bless you. And we had a great feeling that this movie is going to do well, but I had no idea that it's going to touch this kind of success. And I want to thank the public, the distributors, and RKD Studios for all the work that you all did in Mumbai and North India. It really it meant a lot to us. And this is one of the biggest reasons that we actually love movies, and we do it for the public. So thank you so much for having me. It was a pleasure working with all of you, and I look forward to working with you all in the future. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ మీ ప్రెజెన్స్ ఇక్కడ మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్. మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం అచీవ్మెంట్స్ ఆఫ్ హనుమాన్ గురించి. మరి చాలా చాలా విషయాలు అయితే నేను మాటలో
నమస్కారం అండి. జై శ్రీరామ్. అంటే ఈ 50 days సెలబ్రేషన్ అనేది చూసి చాలా సంవత్సరాలు అయింది. అది హనుమాన్ అనే ఈ సినిమాకి జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మెయిన్గా ఈ సినిమాకి పనిచేసిన ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఒక సినిమా సక్సెస్ అనేది చాలామంది లైఫ్స్ మారుస్తుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, ద ఎంటైర్ కాస్ట్, క్రూ, సినిమాకి పనిచేసిన వాళ్ళే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఆ థియేటర్స్లో పనిచేసే క్యాంటీన్, సైకిల్ స్టాండ్, వీళ్ళందరి లైఫ్స్ మారుతుంది ఒక సక్సెస్ఫుల్ సినిమా అనేది. సో అది సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎందుకు ఈ 50 days ఫంక్షన్ అనేది, అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి జనరల్గా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు అంటే కనుక సినిమా ప్రమోషన్ కోసం చేస్తారు. కానీ 50 days అయిపోయిన తర్వాత ఇంకొక 20 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయడం, ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయాం కదా అని చెప్పి అనుకుంటాము. కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ ద పీపుల్ దట్ ఇలాంటి ఒక సినిమా 50 రోజులు 150 థియేటర్స్లో నడిచింది అన్నది చాలామందికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది, చాలామందికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది, చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అరే మన సినిమా చాలా కష్టపడి చేస్తాము, ఒక వీకెండ్ ఆడుతుంది అంతే, దాంతో మన డబ్బులు వచ్చేస్తే చాలు అన్న మైండ్ సెట్ నుంచి మనం సినిమా తీస్తే ఇంకా 50 రోజులు ఆడుతుంది, 100 రోజులు ఆడుతుంది అన్న ఒక నమ్మకం కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ కల్పించడానికి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా విషయానికే వస్తే కనుక నా ఫస్ట్ ఫిల్మ్ నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. సో అది క్రిటికల్గా చాలా ఎక్లైమ్ వచ్చింది, కమర్షియల్గా కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. కాకపోతే మేము ఎందుకు మనం సక్సెస్ అని చెప్పాలా, ఒక ఈవెంట్ చేయాలా, అందరికీ తెలుసు కదా సినిమా చాలా మంచి కమర్షియల్ సక్సెస్ అయింది అని చెప్పి మేము చేయలేదు అప్పుడు. అంటే మేము అనుకున్నాం, వి టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. లైక్ కానీ చాలామంది నాని గారు నేను అనుకుంటూ ఉంటాము చాలా మంచి క్రిటికల్ సినిమా చేశారండి, కాకపోతే ఆ సినిమాకి కమర్షియల్గా కూడా హిట్ అయితే బాగుండు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ అది చాలా పెద్ద కమర్షియల్ హిట్, పెట్టిన దానికన్నా నాని గారు చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి. కాకపోతే మేము సక్సెస్ ఈవెంట్ చేయకపోవడం అనేది అంటే ఒక నార్మ్ అయిపోయింది అనమాట. సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా, హిట్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్ చేయడం అనేది చాలా నార్మ్ అయిపోయింది. సో అది చేయకపోయేటప్పటికీ చాలామందికి సినిమా కమర్షియల్ హిట్ కాదేమో అని అనుకుంటున్నారు. సో అందుకు ఒక సినిమా సక్సెస్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది, ఒక జెన్యూన్ హిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలామందికి నేను అన్నట్టు ఇన్స్పిరేషన్ని, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. సో అలాంటి ఈ సెలబ్రేషన్లో మీరందరూ పాల్గొన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా మీడియా మిత్రులు ఈ సినిమాని స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్లారు. మీ అందరికీ కూడా పేరు పేరున వంశీశేఖర్ గారి దగ్గర నుంచి, మూర్తి గారి దగ్గర నుంచి, నిశాంత్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ దిస్. అండ్ ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అండ్ దెర్ ఈజ్ అ రీమాస్టర్డ్ వర్షన్ దట్ ఈస్ కమింగ్. అది ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ చేయబోతుంది. అది కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇది మా ఫస్ట్ ఫౌండేషన్ ఏదైతే పడిందో హనుమాన్ అనే సినిమా, అది మేము బిల్డ్ చేయే ఒక చాలా పెద్ద యూనివర్స్కి చాలా హెల్ప్ అవ్వబోతుంది. అంటే మేము ఈ సినిమా జస్ట్ సక్సెస్ అయితే స్లోగా ఒక 20 ఏళ్లలో చేద్దాం అనుకున్న పని అంతా కూడా ఇప్పుడు ఒక 5 ఏళ్లలో చేయగలుగుతున్నాము. దాని అంతటికీ మీరు ఇచ్చిన ఈ సక్సెసే మెయిన్ కారణం. సో మేము ఇంత ఎక్కువ కష్టపడ్డామో దానికి 10 ఎక్కువ కష్టపడి 10 ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మీకు వీలైనన్ని సినిమాలు, వీలైనంత త్వరగా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. తప్పకుండా వీలైనంత త్వరగా మా యూనివర్స్ నుంచి నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా రెడీ చేస్తున్నాము. సో నిజంగా జెన్యూన్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా మేము పార్టీ చేసుకోలేదు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ సెలబ్రేషన్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్.
రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాని ఇంకా ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా ఇంటర్నేషనల్గా ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పుడు స్పెయిన్లో, జపాన్లో, చైనాలో వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్తో ఆల్రెడీ మాట్లాడాము. వాళ్ళందరూ సినిమా చూశారు, విపరీతంగా నచ్చింది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలీజ్ అన్నది చాలా త్వరలో జరగబోతుంది. సో ఈ సినిమా ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ సినిమాని అరే మన తెలుగు సినిమారా అని ఎలాగైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారో, రేపొద్దున మన సినిమా ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటబోతుంది. అది చాలా ఆనందంగా ఉంది నాకు. దానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ గారి విజన్. సో హీ వాంటెడ్ టు టేక్ ఇట్ ఇంటర్నేషనల్లీ. సో థ్యాంక్ యూ నిరంజన్ గారు. అండ్ హనుమాన్ ఈ 50 days అనేది వన్ ఆఫ్ ద స్టెప్స్ అంతే. ఇంకా చాలా స్టెప్స్ ఎక్కబోతున్నాము హనుమాన్తో. సో ఫెస్టివల్స్లో కానీ వాటిల్లో కానీ వీఆర్ సబ్మిటింగ్ దిస్ ఫిల్మ్. హోప్ఫుల్లీ we will win a lot of awards and make some noise all over the world and tell people about the greatness of Telugu cinema. And yeah, already Jai Hanuman సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది. సో అతి త్వరలో దాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాము. హనుమంతులు వారే హీరో. సో మీకు ఎలాగైతే సినిమా క్లైమాక్స్ విపరీతంగా నచ్చిందో, లాస్ట్ 5 minutes ఏదైతే మీకు విపరీతంగా నచ్చిందో అది టోటల్ 2.5 hours ఉండబోతుంది. సో హోప్ఫుల్లీ యునో ఐ విల్ మేక్ యూ రియలీ ప్రౌడ్ అండ్ మేక్ ఎ గ్రేట్ ఫిలిం. మీరు ఇచ్చిన ఈ సక్సెస్ని నేను చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని ఆ గ్రాటిట్యూడ్ని, ఆ రుణాన్ని నేను మళ్ళీ జై హనుమాన్తో తీర్చుకోబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై హనుమాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో హనుమాన్ తర్వాత మీ గురించి ఇప్పటి వరకు అందరూ కూడా ఏం మాట్లాడుకున్నారో తెలియదు, బట్ దీని తర్వాత మాత్రం బిఫోర్ హనుమాన్ అండ్ ఆఫ్టర్ హనుమాన్ అని ఖచ్చితంగా మాట్లాడతారు. యువర్ జర్నీ హస్ బీన్ రియలీ ఇన్స్పిరేషనల్. అండ్ యా, మీరు చెప్తున్నట్టుగా మన అచీవ్మెంట్స్ని ప్రౌడ్గా చెప్పుకోవాలి. దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఈవెంట్. ఇవాళ హిస్టారిక్ 50 days సెలబ్రేషన్స్. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ సూపర్ హీరో తేజ సజ్జా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. అంటే చాలా మల్టిపుల్ టైమ్స్ హనుమాన్ గురించి ఒక 100 సార్లు మాట్లాడేసి ఉంటాను. ఇంటర్వ్యూలు, స్పీచ్లు, ఈవెంట్లు అన్నీ ఉంటే ఇంకేదైనా మిగిలి ఉందంటే చెప్పాల్సింది అది ఆడియన్స్ అందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ చాలా థ్యాంక్స్. మీరున్నారు కాబట్టి ఇది సాధ్యం జరిగింది. మామూలుగా అవకాశం ఉంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందాం అనుకుంటా, కానీ సినిమా గురించి తెలియజేయాలి కాబట్టి రిలీజ్ ముందు చాలా ఎక్కువ మాట్లాడి చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాం. సో ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఇదంతా మీ ముందు ఉంది కాబట్టి మీరు తీసుకెళ్తారు ఇక్కడి నుంచి, అది చాలు మాకు. సో థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ హూ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తేజ. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ హనుమాన్ కి అండ్ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ హనుమాన్ a biggest hit of 2024. అండ్ మీ ప్రేమ, ఆదరణ, అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలి టీం పట్ల అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ us here and making this event a biggest hit. Thank you.